Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 262 మ్యాన్ పవర్ ఖాళీలు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 262 మ్యాన్ పవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు పేరు, ఖాళీలు: వర్క్ పర్సన్స్ 262, 1 BLR 12025, 14 ఖాళీలు కలవు. అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత గుర్తింపు పొందిన బోర్డు నుండి, తప్పనిసరిగా సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ నుండి పొంది ఉండాలి. 2 OSG 12025, 44 ఖాళీలు కలవు. అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత గుర్తింపు పొందిన బోర్డు నుండి, రాష్ట్ర పోలీస్, రాష్ట్ర సాయుధ దళాలు, రక్షణ, CRPF, BSF, CRPF, ITVR, CISF మొదలైనవి. జనరల్ డ్యూటీలో కానిస్టేబుల్ హోదా కంటే తక్కువ కాకుండా లేదా సమానమైన పూర్తి సమయం పని అనుభవం కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. 3 JTF 12025, 51 ఖాళీలు కలవు. 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫైర్ సేఫ్టీలో 1 సంవత్సరం డిప్లొమా సర్టిఫికేట్ లేదా NFSC నాగ్పూర్ నుండి సబ్ ఆఫీసర్స్ కోర్స్ కలిగి ఉండాలి. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 మరియు దాని సవరణలు అండ్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 మరియు దాని సవరణలు ప్రకారం కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్ కేటగిరీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 4 PHS 12025, 2 ఖాళీలు కలవు. 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. 1 సంవత్సరం వ్యవధి గల డిప్లొమో లేదా సర్టిఫికేట్ ఇన్ డిప్లొమో లేదా సర్టిఫికేట్ ఇన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ హెల్త్ ఇన్స్పెక్టర్ కోర్స్ లేదా డిప్లొమో లేదా సర్టిఫికేట్ ఇన్ పబ్లిక్ హెల్త్ శానిటైజేషన్ కోర్స్ ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థ, పట్టణ స్థానిక సంస్థలు, ELB, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ, స్పెషల్ పర్పస్ ఏజెన్సీ, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్, కంటోన్మెంట్ బోర్డ్ మొదలైనవి. 5 TBR 12025, 14 ఖాళీలు కలవు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి కాంపిటెంట్ అథారిటీ నుండి. 6 NTR 12025, 1 ఖాళీ కలదు. BSc నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ PBBSc ఉత్తీర్ణత కలిగి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్ పొందిన తర్వాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, PSUలు, ప్రైవేట్ రంగ సంస్థలలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి అభ్యర్థులు. 7 SAH 12025, 1 ఖాళీ కలదు. కంప్యూటర్ అప్లికేషన్లో 6 నెలల డిప్లొమో సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరియు ద్విభాషా ప్రాసెసింగ్ అంటే హిందీ మరియు ఇంగ్లీష్ టైపింగ్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కనీసం 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి సంబంధించిన ఫీల్డ్లో. హిందీ నుండి ఇంగ్లీష్కు అనువాద ఉద్యోగాల్లో అనుభవం ఉండాలి మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థ, PSUలు, ప్రైవేట్ రంగ సంస్థలు, రిజిస్టర్డ్ ప్రైవేటు సంస్థలలో హిందీ నుండి ఇంగ్లీష్కు అనువాద ఉద్యోగాలకు అనుభవం కలిగి ఉండాలి. 8 CHE 12025, 4 ఖాళీలు కలవు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు. 3 సంవత్సరములు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు లేదా సంస్థ నుండి కలిగి ఉండాలి. 9 CIV 12025, 11 ఖాళీలు కలవు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు నుండి. CYM 12025, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2 ఖాళీలు కలవు. 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ గుర్తింపు పొందిన సంస్థ నుండి కలిగి ఉండాలి. 11 INS 12025, 25 ఖాళీలు కలవు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
లేదా టెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. 12 MEC 12025 62 ఖాళీలు కలవు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా యూనివర్సిటీ నుండి బోర్డు నుండి. 13 ELE 12025 31 ఖాళీలు కలవు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి. కనీసం 1, 2, 3 మరియు 4 పార్టులలో ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం నుండి పొంది ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు మించకూడదు. కనీసం 18 సంవత్సరాలు నిలిచి ఉండాలి. 30 సంవత్సరాలు మించకూడదు. SC ST అభ్యర్థులకు కొన్ని పోస్టులకు 35 సంవత్సరాల వరకు అనగా OBC అభ్యర్థులకు 3 సంవత్సరములు అనగా 33 సంవత్సరాల వరకు వయోపరిమితినిచ్చారు. అభ్యర్థులు దరఖాస్తు చేయుటకు అర్హులుగా ప్రకటించారు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి సంబంధిత వెబ్సైట్ నుంచి. దరఖాస్తులకు చివరి తేదీ 18/8/2025గా ప్రకటించారు. దరఖాస్తు ఫీజు అన్రిజర్వ్డ్ OBC నాన్ క్రిమినల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు చెల్లించాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పర్సనల్ డిజేబుల్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఫీజు మినహాయింపునిచ్చారు. జీతం ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్ 3 ఉద్యోగాలకు 26,600 రూపాయల నుండి 90,000 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్ 5 ఉద్యోగులకు 32,000 రూపాయల నుండి 1,27,000 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్ 7 ఉద్యోగులకు 37,500 రూపాయల నుండి 1,45,000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి. నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.